ఫస్ట్ ఈ 10 సెకండ్ల ఆడియో ఒకసారి వినండి. మనం ఒక రెస్టారెంట్ లో కూర్చున్నాం అనుకుందాం. రైట్. వెయిటర్ ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మీరు వెంటనే జేబులో నుంచి స్మార్ట్ ఫోన్ తీసి ఆ గ్లాస్ వైపు పాయింట్ చేశారు. ఓకే. మరుక్షణమే మీ ఫోన్ స్క్రీన్ మీద ఆ నీళ్లలో ఏ రసాయనాలు ఉన్నాయి, అది ఎంత స్వచ్ఛంగా ఉంది అని పూర్తి రిపోర్ట్ వచ్చేసింది. వావ్. ఇదంతా వేయడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ లాగా ఉంది కదా. ఒక ద్రవాన్ని అందులో రసాయనాలను పరీక్షించాలంటే పెద్ద పెద్ద ల్యాబ్లు కావాలి కదా. ఖచ్చితంగా భారీ యంత్రాలు రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ కంటికి కనిపించని మైక్రోవేవ్ తరంగాలను ఉపయోగించి ఒక చిన్న నాణ్యం కంటే తక్కువ సైజు ఉండే చిప్ సాయంతో ఈ పని క్షణాల్లో ఎలా చేయవచ్చో మనం ఈ రోజు లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ జూన్. ఇప్పుడు మీరు ఒక ఆడియో విన్నారు కదా, 10 సెకండ్లు అని చెప్పి నేను ఒక 30 సెకండ్స్ వినిపించాను. అది యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక రీసెర్చ్ పేపర్ అనేది చదవాల్సిన అవసరం పడింది. అది 25 to 30 పేజెస్ ఉంది. సో నాకైతే టైం తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక వెబ్సైట్ గుర్తొచ్చిందనమాట. ఆ వెబ్సైట్లో జస్ట్ ఆ పీడిఎఫ్ అనేది సోర్స్గా నేను అప్లోడ్ చేశాను. దాని తర్వాత దానంతట అదే ఒక 2 పర్సన్స్ కాన్వర్జేషన్ చేసుకుంటున్నట్టు ఆ పీడిఎఫ్లో ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మీరు కూడా విన్నారు కదా, స్టార్టింగ్ కాన్వర్జేషన్ సేమ్ మనుషుల్లాగానే వాళ్ళిద్దరూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆ వెబ్సైట్ ద్వారా నాకు గంటల్లో అవ్వాల్సిన పని జస్ట్ ఒక పావు గంటలు అయిపోయిందనమాట. ఇందులో ఓన్లీ పీడిఎఫ్సే కాదు, మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో పెట్టినా లేకపోతే ఏదైనా వెబ్సైట్ లింక్ పెట్టినా దాంట్లో ఉంది కూడా మీకు సమ్మరైజ్ చేసి ఆడియో రూపంలో అయినా లేదా పాడ్కాస్ట్ రూపంలో అయినా లేదా వీడియో రూపంలో కూడా అది జనరేట్ చేసి ఇవ్వగలదు. ఇది డే 3లో నేనైతే ఇది ఎక్స్ప్లోర్ చేశాను. నాకైతే ఇది దొరికింది. మీరు కూడా వెబ్సైట్ యూజ్ చేసుకోవాలి, మీకు కూడా వెబ్సైట్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిఎం చేయండి, నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. సరే, మళ్ళీ డే 4 వీడియోలో కలుద్దాం. జాగ్రత్త.